వారం దినముల నుంచి, గడిచిన ఆదివారం దినం నుంచి ఈ ఆదివారం వరకు దేవాతి దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మన జీవితంలో మరి యొక్క నూతన ఆదివారం దినాన్ని ప్రసాదించి ఈ ఆదివారం దినమున దేవుని సన్నిధిలో ఉండి దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపకై దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మరి ఈ లెంట్ లో మొట్టమొదటి ఆదివారం దినమున దేవుని సన్నిధిలో మనం అందరం ఉన్నాం. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి మహోన్నతమైన కృప. మరి ఈ దినమున దేవుడు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకోబోతుండగా, దేవుని యొక్క వాక్యాన్ని మనకు వినిపించబోతుండగా మనమందరం కూడా దేవుని వాక్యానికి బద్దలై దేవుని వాక్యాన్ని ధ్యానించే వారముగా, వినే వారముగా, మరి చదివే వారముగా, చూచే వారముగా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే వారముగా ఉండాలని మరి నేను దేవుని మీ అందరినీ కూడా మనసారా కోరుతూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మరి మనతో పంచుకోవడానికి మరి దేవుడు మరి దినాన బ్లెస్సీని ఏర్పాటు చేశాడు. మరి బ్లెస్సీ దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనతో మరి పంచుకోబోతుంది. కాబట్టి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా మరి నేను మరి కోరుతున్నాను. వాక్యము కొరకైన ప్రార్థన చేసుకుందాం. వాక్యము కొరకైన ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న లతా సిస్టర్ గారు ముందుకు వచ్చి వాక్యము కొరకైన ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా తలవంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు, ఆత్మరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో, నీతో, నాతో, మనందరితో మాట్లాడబోతున్నాడు. మనమందరం కూడా దయచేసి మరి తలలో వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. మనందరినీ ఇక్కడ ఈ ఆలయానికి కూర్చున్నప్పుడు బంగారు పాదాలు స్థితి స్తోత్రాలు కూర్చుకుంటాను ప్రభావ. ఆలయానికి వచ్చినప్పుడు జీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. నేను ప్రభావ ఇప్పుడు లెస్సీనైనా ఈ యొక్క వాక్యాన్ని మాకు వినిపించబోతుండగా ప్రభావ అతన్ని జీవించి ఆశీర్వదించినైనా మీ యొక్క తలపుల్ని, మీ యొక్క జ్ఞానాన్ని, మీ యొక్క ప్రభావ బరుగైన రహస్యాన్ని ఆ బిడ్డ ద్వారా ప్రభావ, ఆ బిడ్డ చెప్పే వాక్యం ద్వారా మేము వినగలిగి ప్రభావ మేము విని ఆ హృదయంలో భద్రపరుచుకున్నైనా మేము కూడా ప్రభావ అలా గడవగలిగే వాక్యాన్ని గ్రహించమని ఎంతో నాకు ప్రసిద్ధి జీవించి ఆశీర్వదించమని విధానం వినిపించుకుంటున్నాం స్వామి. ప్రార్థన నడిపించిన సిస్టర్ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్. మరి సమయంలో దేవుని వాక్యాన్ని భయభక్తులతో మనం వినడానికి మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం, మనల్ని మనం మరి దేవునికి సమర్పించుకుందాం. ఈ సమయంలో బ్లెస్సి దేవుని వాక్యాన్ని మరి మనతో కొంత సమయం పంచుకుంటారు. ఈ సమయాన్ని ఆమెకు నేను అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు మనం శ్రమల దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని, శ్రమల దినాలకు సంబంధించిన వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. దయగల మా దేవ, కృపగలిగిన మా తండ్రి, జీవాధిపతి, మీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా, ఈ ఆదివారం నాడు నేను వాక్యం చెప్పబోతుండగా మీరే తోడుని నడిపించండి యేసయ్య. వాక్యం నేను కాదు తండ్రి, మీరే చెప్పండి యేసయ్య. చెప్పిన వాక్యాన్ని ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని దాని ప్రకారం నడుచుకునేందుకు మీరే మీ భాగ్యాన్ని, మీ సహాయాన్ని దయచేయండి యేసయ్య. వాక్యం మొదటి నుంచి చివరి వరకు మీరే తోడుని నడిపించండి యేసయ్య. యేసయ్య నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఇప్పుడు శ్రమ దినాలు కాబట్టి బైబిల్ గ్రంథంలో మనము ఎక్కడ చూసినా, బైబిల్ గ్రంథాన్ని మనం ఎక్కడ పరిశీలించినా, బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము చూడగలిగితే ప్రతి పుస్తకంలో కూడా ఉపవాసంతో ప్రార్థన చేసి ఎన్నో కార్యాలను, ఎన్నో విషయాలను సాధించిన వారి ప్రవక్తలను మనం చూస్తాం. ఎక్కడ చూసినా, ఏ గ్రంథంలో చూసినా ఉపవాస ప్రార్థనకు ఉన్న విశిష్టత ఇంకా దేనికి లేనట్టు మనం చూస్తాం. ఎన్నో కార్యాలను ఉపవాస ప్రార్థనతో సాధించారు. మనము దీనికి ఒక సాదృశ్యం తీసుకుంటే దైవజనుడు అయినటువంటి దానియేలును మనము దీనికి సాదృశ్యంగా తీసుకోవచ్చు. దైవజనుడు అయినటువంటి దానియేలు దేవుని అనుగ్రహించినటువంటి దర్శనములు చాలా భయంకరమైనటువంటివి. చాలా ప్రవక్తలకు
దర్శనాలు వచ్చాయి, కానీ దానియేలు ప్రవక్తకు వచ్చినటువంటి దర్శనాలు ఇంక ఏ ప్రవక్తకు రాలేదండి. దానియేలు ప్రవక్తకు ఎలాంటి దర్శనాలు వచ్చాయంటే, అంత్య దినాల్లో ఏం జరగబోతుందో, ఈ లోకానికి అంత్య దినాల్లో ఏం వస్తుందో, ఈ దేవుని సంఘానికి లోకానికి అంత్య దినాల్లో జరిగే సూచనలు, వాటన్నిటి గురించి దేవుని వాక్యం దేవుడు దానియేలుకు దర్శనాలుగా ఇచ్చాడు. పాత నిబంధనలో దానియేలుకు దేవుడు దర్శనాలు అంత్యకాలం గురించి ఇచ్చాడు. అలాగే క్రొత్త నిబంధనలో యోహానుకు ఇలాంటి దర్శనాలు ఇచ్చారు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఇంకా ఎవరికి ఇలాంటి దర్శనాలు ఇవ్వలేదు, వీళ్ళిద్దరికి మాత్రమే ఇచ్చారు. కారణం ఏంటంటే, దానియేలు ఉపవాస ప్రార్థనతో దేవుని ప్రార్థించాడు కాబట్టి దానియేలు ప్రవక్తకు ఇలాంటి దర్శనాలు దేవుడు అనుగ్రహించాడు. అలాగే దానియేలు ప్రవక్తకు దేవుడు ఇలాంటి అనుగ్రహించి దాన్ని అంత్యకాలంలో ఏ విషయాలు జరుగుతాయో, దేవుని వాక్యం ఎలా వస్తుందో, దేవుని కార్యాలు ఎలా జరుగుతాయో ఇవన్నీ దర్శనాలుగా తెలియజేసి వీటన్నిటిని ఒక పుస్తకంగా, ఒక గ్రంథంగా రాయమన్నాడు. కానీ దాన్ని ప్రచురింపబడనీయలేదు, దానిని మూసివేయమన్నాడు. కానీ క్రొత్త నిబంధనలో యోహాను గురించి చూస్తే ఆయనను పద్మాస్ దీపంలో వేశారు. అక్కడ కూడా దేవుడు యోహానుని వాడుకున్నాడు. యోహానుని పద్మాస్ దీపంలో వేసినప్పుడు ఆయన మొదటిగా చేసిన పని దేవునికి ఉపవాసంతో ప్రార్థన చేయడం. ఆయన మొదటిగా ఉపవాసంతో దేవునికి ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆ పద్మాస దీపంలో ఎక్కడ జనసంచారం అనేదే ఉండదు. కాబట్టి అక్కడ యోహానుకి తినడానికి తాగడానికి కూడా ఏమీ దొరకవు. కాబట్టి ఆయన మొదటిగా చేసిన పని ఉపవాసంతో దేవునికి ప్రార్థన చేయడం. ఉపవాసంతో దేవునికి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు యోహానుకి అంత్య దినాల్లో జరిగే విషయాల గురించి ఆయనకి దర్శనాలుగా చూపించాడు. ఆ దర్శనాలను చూపించి వాటిని కూడా ప్రచురింప చేయమన్నాడు. ఈసారి దేవుడు వాటిని గ్రంథాలుగా రాసి వాటిని ఓపెన్ చేయమన్నాడు. దానియేలు లాగా క్లోజ్ చేయమని చెప్పలేదు. కాబట్టి ఉపవాస ప్రార్థనలు వీళ్ళు చేయడం బట్టి దేవుడు వీరికి ఎవరికి దర్శనాలు ఇవ్వనట్టుగా వీరికి మాత్రము అంత్య దినాల్లో జరిగే వాటి గురించి దర్శనాలు ఇచ్చాడు. దీనివల్ల మనం చూస్తుంది ఏంటంటే, యోహానును ఎన్ని కష్టాలు వచ్చినా తనని ఒక దీపంలో, మనిషి సంచారం లేని దీపంలో వేసినా కూడా దేవుడు అటువంటి స్థితిలో కూడా యోహానుని దేవుడు తన సేవ కోసం, తన వాక్యం కోసం ఉపయోగించుకున్నాడు. అలాగే మనల్ని కూడా దేవుడు మనకి ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని శోధనలు వచ్చినా కూడా మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలని అనుకుంటే మనకి ఎన్ని ఉన్నా కూడా దేవుడు మనల్ని ఉపయోగించుకుంటాడు. తన సేవ కోసం మనలను వాడుకుంటాడు. అలాగే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నాం. నీవు బహు ప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. మొదటిగా ఈ వచనం చూసినప్పుడు నీవు బహు ప్రియుడవు కనుక దేవుడు దానియేలుకు ఒక పేరు పెట్టాడండి. నీవు బహు ప్రియుడవు అని పిలుస్తున్నాడు దేవుడు దానియేలుని. పాత నిబంధనలో దానియేలు, అలాగే క్రొత్త నిబంధనలో దేవుడు యొక్క రొమ్మున ఆనుకున్న ఒక శిష్యుడు ఉన్నాడు. అతను ఎవరంటే ప్రకటన గ్రంథం రాసిన యోహాను. దేవుని రొమ్మున క్రీస్తు ప్రభువుల వారు ఆనుకొని ఉంటే క్రీస్తు వారి రొమ్మున యోహాను ఆనుకొని ఉన్నాడు. రొమ్మున ఆనుకొని ఉండడం అంటే అర్థం ఏంటంటే, మామూలుగా మనకి ఏదైనా సమస్యలు ఉన్నా, లేకపోతే మనకి ఏదైనా రహస్యాలు ఉన్నా, మనకి చాలా సన్నిహితంగా లేకపోతే మనకి చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తులకి మాత్రమే అవి తెలియజేస్తాం. కానీ అందరూ తెలిసి ఉంటారు, కానీ అందరికీ చెప్పుకో. మనకి ఎవరైతే ఇష్టంగా ఉంటారో, మనకి ఎవరైతే చాలా సన్నిహితంగా ప్రియమైన వ్యక్తులు ఉంటారో వారికి తప్ప అందరికీ చెప్పము. ఆ విధంగానే అతి ప్రియులకే దేవుడు మర్మాలను బయలుపరుస్తాడని దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. అలాగే దానియేలు గ్రంథంలో దానియేలు అతి ప్రియుడు కాబట్టి దేవుడు అంత్యకాలానికి సంబంధించిన దర్శనాలను దానియేలుకి బయలుపరిచాడు.
దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 22 నుంచి 23 వరకు చదువుకున్నాం. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తినిచ్చుటకు చాలు అక్క, దానియేలు నీకు గ్రహింప శక్తిని ఇచ్చుటకు నేను వచ్చి తిని అంటున్నాను. గ్రహింప శక్తి అంటే దానియేలుకు గ్రహింప శక్తి లేదని కాదు. గ్రహింప శక్తి అంటే దేవుని యొక్క వాక్యాలు, దేవుని మర్మాలను, దేవుని యొక్క సంగతులను తెలుసుకునే గ్రహింప శక్తి కోసం దేవుడు దానియేలుకు దయచేశాడు. గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని అని చెప్తున్నాడు. ఇప్పుడు గ్రహింప శక్తి అంటే రాజుగారికి ఒక కళ వచ్చిందండి. ఆ కళ యొక్క భావం ఎవరు చెప్పలేకపోతున్నాడు. రాజుగారికి కోపం వచ్చేసి ఆ జ్ఞానులందరినీ కూడా అతను రద్దు చేయాలని ఆలోచిస్తున్నప్పుడు దూత వచ్చి దానియేలుకు నేను నీకు గ్రహింప శక్తిని ఇస్తున్నాను అని చెప్తుంది. గ్రహింప శక్తి దానియేలుకి ఎందుకు ఇస్తున్నాడంటే దానియేలు ఉపవాస ప్రార్థనతో దేవునికి ప్రార్థన చేయడం బట్టి దానియేలుకి గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని అని ఆ దూత చెప్తున్నాడు. ఎవరైతే దానియేలు వలె ఉపవాస ప్రార్థనలో ఉంటారో వారికి దేవుడు ఒక శక్తిని ఇస్తాడు. ఎటువంటి శక్తి అంటే గ్రహించగలిగిన శక్తి దేవుడు ఆ వ్యక్తికి, ఎవరైతే ఉపవాసంతో దేవునికి ప్రార్థనలు చేస్తాడో, మోకరించి ఉపవాస ప్రార్థన చేస్తారో వారికి దేవుడు గ్రహింపగలిగే శక్తిని ఇస్తాడు అని తెలియజేస్తున్నారు. అంటే దేవుని కార్యాలు, దేవుని మర్మాలు, దేవుడు ఏం చేస్తాడో అవన్నీ మనం గ్రహించగలిగే శక్తిని దేవుడు మనకి ఉపవాస ప్రార్థన ద్వారా మనకి తెలియజేస్తాడు. కాబట్టి దానియేలుకు దేవుడు గ్రహింపగలిగినటువంటి శక్తిని ఇవ్వడానికి మరి దేవుడు తన దూతను పంపినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ దినాన నీకు కూడా పరలోకపు మర్మాలు తెలుసుకోవాలనే ఆశ ఉంటే దానియేలు వలె ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు కూడా గ్రహించగలిగే శక్తిని దయచేస్తాడని మనము దానియేలు గ్రంథంలో తెలుసుకుంటున్నాం. అలాగే మరొకసారి దానియేలు గ్రంథాన్ని చదువుకుంటే 9:23 నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరును. ఎక్కడి నుంచి బయలుదేరిందండి? దేవుడి నుంచి ఆజ్ఞ బయలుదేరింది. ఎప్పుడు బయలుదేరిందంటే నీవు విజ్ఞాపన చేయనప్పుడు. ఏ విధమైన విజ్ఞాపన అంటే ఉపవాసంతో కూడిన విజ్ఞాపన. నీవు ఎప్పుడైతే ఉపవాసంతో కూడి నీవు విజ్ఞాపన చేస్తావో అప్పుడు దేవుని దగ్గర నుండి నీకు ఒక ఆజ్ఞ బయలుదేరుతుంది. నీవు ఎప్పుడైతే యెరూషలేము తట్టు నీ కిటికీలను తెరిచి మోకరించి నీవు ఉపవాసంతో ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెడతావో దేవుని ఆజ్ఞ నీ దగ్గరకు వచ్చి మరుగుపడిన వాటి సంగతులను, మర్మమైన సంగతులను తెలుసుకోవాలని శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి దానియేలు వలె నీవు ఉపవాసంతో విజ్ఞాపన చేసినప్పుడు, దానియేలు వలె ఎప్పుడైతే నువ్వు ఉపవాసంతో విజ్ఞాపనలు దేవునికి మోకరించి నీవు చేస్తావో అప్పుడు నువ్వు తెలుసుకోలేని విషయాలన్నింటినీ దేవుడు నీకు గ్రహించే శక్తిని దేవుడి దగ్గర నుంచి నీకు ఆజ్ఞ బయలుదేరుతుంది. నీవు గ్రహించుకునే ఆజ్ఞ దేవుడి దగ్గర నుంచి నీకు బయలుదేరుతున్న సత్యాన్ని మనం చూడవచ్చు. అలాగే కీర్తనలో 25వ దావీదు కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. చాలా ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నది అని చెప్తున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారంటే ఎవరైతే ఉపవాసంతో భయభక్తులతో దేవుణ్ణి విశ్వసించి దేవుని మందిరంలో మోకరించి దేవునికి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తారో వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వీరికి దేవుడు ఎక్కువ మర్మాలు తెలియజేస్తాడు. దానియేలు ప్రార్థనాపరుడు. తను ఎప్పుడూ అపవిత్రత నుంచి దూరపరుచుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడు అపవిత్రతను తనలోకి చేర్చుకోలేదు. ఏ అపవిత్రతను తన దగ్గరికి రానికుండా తాను ఎప్పుడు
పరిశీలించుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ ఉన్నాడు. దానియేలుకు రాజు భుజించే ఆహారం కూడా వచ్చిందండి. చూద్దాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. రాజు గురించి భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని అధిపతిని వేడుకొనగా చాలు. ఈ దీంట్లో మనం ఏం చూస్తున్నామంటే ఆ రాజుగారు సేవించే భోజనాన్ని అలాగే సేవించే పానాన్ని తీసుకుంటే తను తాను అపవిత్రపరచుకోవడం అవుతుందని అట్లాంటి సంగతిని కూడా దానియేలు విడిచిపెట్టాడు. ఆ దాన్ని భుజించకుండా సాధారణమైనటువంటి భోజనాన్ని చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. అనగా దీని భావం ఏంటంటే ఉపవాసంతో ఉంటున్నామన్న సమయంలో మనం ఉపవాసంతో ఉంటున్నామని మాట చెప్పేసి ఏదో తినకుండా తాగకుండా సైలెంట్గా ఉండడం కాదు. తన్ను తాను అపవిత్రపరచుకోకుండా తన్ని తాను సిద్ధం చేసుకుంటున్నాడు ఉపవాసానికి. అంటే మనం కూడా ఉపవాసం చేసే ముందు మనలో ఉన్న మలినాలని మనలో ఉన్న పాపాన్ని అన్నిటినీ మనము శుభ్రం చేసుకుంటూ మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ తరువాత మనం ఉపవాస ప్రార్థనకు మోకరించినప్పుడు దేవుడు విషయాలని గ్రహింపగలిగే శక్తిని ఇవ్వడానికి ఆయన నుంచి ఆజ్ఞ బయలుదేరుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనల్ని మనం శుద్ధి చేసుకోవడం అంటే మనలో ఉన్న పాపాలన్నింటినీ మనం తీసివేయడం. మనలో ఉన్న పాపాలన్నీ ఎప్పుడు పోతాయంటే మనం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని దేవాలయంలో విని చదివి దాని ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్ళి మనలో ఉన్న మలినాలన్నింటినీ, మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న అన్నిటినీ పరిశుద్ధం చేసేసి మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతుంది. అప్పుడు మనం పరిశుద్ధులమై దేవుని సన్నిధిలో మనము మోకరించి ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఆజ్ఞ ఇస్తాడు, మనకి గ్రహించుకునే శక్తిని దేవుడు దయచేస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే దానియేలు ఎటువంటి పరిస్థితిలో కూడా తన ఉపవాస ప్రార్థనని లేదా తన ప్రార్థనని ఎప్పుడు విడిచిపెట్టలేదండి. ఎలాంటి పరిస్థితులు కూడా దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు అంటే తనని సింహాల గుహలో వేసేయాలని ఆజ్ఞ కూడా రాజుగారి దగ్గర నుంచి వచ్చింది. కానీ ప్రాణాలు పోయే సమయమే. కానీ దానియేలు అటువంటి సమయంలో కూడా దేవునికి ప్రార్థన చేయకుండా మానలేదు. మనం చూద్దాం. దానియేలు 6:10 వచనాన్ని చూద్దాం. ఇంటి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలు నుండి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చూడండి, శాసనం సంతకం కూడా చేయబడింది. తనని సింహాల గుహలో వేయడానికి సిద్ధపడ్డా కూడా ఆయన నేరుగా తన ఇంటికి వచ్చి తన పై గదికి వెళ్ళి తన కిటికీలను యెరూషలేము తట్టు తెరిచి ఉంచి తన మోకాళ్ళుండి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి రోజు ముమ్మారు మోకాళ్ళుండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సమయంలో ఎవరైనా భయపడతారు, లేకపోతే రాజు దగ్గరికి పరిగెత్తారు, కానీ ఎవరైనా ప్రేయర్ చేస్తారండి. కానీ దానియేలు మాత్రము ఇలాంటి క్లిష్టమైన సమయంలో కూడా తన ప్రాణాల మీదకి వచ్చేసింది, తెలుసు తాను చనిపోతాడని కూడా. కానీ అలాంటి సమయంలో కూడా తన ఇంటికి వెళ్ళి దేవుని దగ్గర ప్రేయర్ చేస్తున్నాడు. మోకాళ్ళుండి ముమ్మారు దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తున్నాడు. కాబట్టి దానియేలు వల్ల మనం ఈ విషయం ద్వారా ఏం నేర్చుకోవాలంటే, మనకి ఏదైనా కష్టం వచ్చినా కూడా, మనకి ఏ కష్టం వచ్చినా నీవు ఏం చేస్తున్నావు? నీవు ఎవరి దగ్గరకో వెళ్తున్నావా, లేకపోతే ఇంకెవరి దగ్గరకో పరిగెడుతున్నావా, లేకపోతే ఇంకెక్కడికో వెళ్తున్నావా, నాకు ఈ సమస్య పోవాలని
లోకంలో ఎవరెవరి దగ్గరకో వెళ్తున్నావు. కానీ దానియేలు వల్లే నువ్వు ఇంటికి వచ్చి దేవుని దగ్గర నీవు ప్రేయర్ చేసి మోకాళ్ళ నుండి ముమ్మారు దేవునికి స్తుతించి దేవునికి ఆరాధించినప్పుడు నీకు తెలియకుండానే ఆ సమస్యను దేవుడు తీసివేస్తాడు. కాబట్టి దానియేలు వలె మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటి నుంచి మనకి విడుదల కలిగజేస్తాడు అని మనము చూస్తున్నాం. కాబట్టి దానియేలు యెరూషలేము కోసం కూడా ప్రేయర్ చేశాడండి. యూదుల కొరకు కూడా గోనెపట్టు కట్టుకొని తన తలపైన ధూళి వేసుకొని ఉపవాసంతో ప్రార్థన చేశాడు. మనం చూద్దాం దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచనాలలో ఈ సంగతి మనకి తెలుస్తుంది. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు సంపూర్తి అవుతున్నవి గ్రంథము వలన గ్రహించితిని. అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకొంటిని. ఆయన వారి కోసం ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై తన మనస్సుని దేవుని ఎదుట నిబ్బరం చేసుకున్నాడండి. ఆయన ప్రభు ఎదుట ఎలా నిబ్బరం చేసుకున్నారు? ఉపవాసముతో పూనుకొని అతను తన మనస్సుని నిబ్బరం చేసుకొని యూదుల కోసం యెరూషలేము కోసం దేవుని ఎదుట ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు యూదుల విడుదల కొరకు ఉపవాసంతో ప్రార్థన చేశాడు. కాబట్టి అతను అలా ఉపవాసంతో ప్రార్థన చేయడం బట్టి అతనికి విజయం కలిగింది. దేవుడు అతనికి విజయం కలుగజేశాడు. కాబట్టి ఈ విధంగా దేవునికి బహుప్రియుడై దేవుని యొద్ద నుండి అనేక సంగతులు, గూఢమైన సంగతులు పొంది గ్రహించి అంత్య దినాలకు కావలసిన దర్శనాలను తన గ్రంథంలో రాసి దేవుని వలన పొందిన విషయాలన్నీ తన గ్రంథం కూడా చేశాడు. అంత్య దినాల్లో జరగబో సంగతులను ఆయనకు తెలియజేసి అంతేకాకుండా రాసి గ్రంథం చేశాడు అని మనం చూస్తున్నాం. మరి ఈ దినాన నీ పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి చూసుకోవాలి. నీవు దేవుని యొక్క సత్యాలను గ్రహించాలనుకుంటే, దేవుని యొక్క మర్మాలను నీవు తెలుసుకోవాలనుకుంటే దానియేలు వలె ఉపవాసంతో ఉండి నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుండి ఆజ్ఞ బయలుదేరుతుందండి. నీకు ఆ విషయాలన్నీ గ్రహించుకునే శక్తిని దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి నీలో కూడా ఆశ ఉంటే నీవు దేవుని మర్మాలను, దేవుని సత్యాలను, నేను అంత్య దినాల్లో ఎలా ఉండాలో అనే సత్యాలను నీవు కూడా తెలుసుకోవాలని ఆశ ఉంటే మోకాళ్ళ నుండి రోజుకి ముమ్మారు ఉపవాసంతో నీవు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ విషయాలన్నీ నీకు తెలిసేలా, నీవు గ్రహించుకునేలా, నీకు గ్రహించే శక్తిని దేవుడు దయచేస్తాడు. కాబట్టి నీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అటు ఇటు పరిగెత్తకుండా, లోకంలో పరిగెత్తకుండా దేవుని దగ్గర వస్తే నీవు ఏ సమస్యల్లో ఉన్నావో, నీకు ఏ ప్రాబ్లం ఉందో వాటన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల దయచేస్తానని దేవుడు దానియేలు ద్వారా మనకి తెలియజేస్తున్నాడండి. కాబట్టి మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే, మొదటిగా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. మొదటిగా నిన్ను నీవు పరిశీలించుకొని నీవు ఎలా ఉన్నావు, నీలో పాపం ఉందా, నీలో పాపం లేదా అని నువ్వు తెలుసుకొని నిన్ను నువ్వు దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవుడు నీకు గ్రహించుకునే శక్తిని ఇస్తాడు. పరిశుద్ధపరచుకుంటే సరిపోదు, నీవు ఉపవాసంతో ఉండి దేవుని ప్రార్థన చేయాలి. దేవుని విశ్వసించి నీవు దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీకు గ్రహించుకునే శక్తిని నీకు దయచేస్తాడు. మొదట నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకున్న తరువాత ఉపవాసంతో ప్రార్థన చేయి. దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అందరూ చూసి నేను ఆశ్చర్యపోతారు, అదే కొన్ని రోజుల క్రితం అలా ఉన్నారు, ఇప్పుడు ఇలా ఎలా మారిపోయారు, అందరూ నేను చూసి ఆశ్చర్యపడతారు. అలా నీ జీవితంలో కూడా జరగాలంటే నీవు దేవునికి రోజు ప్రార్థన చేయాలి. ఉపవాసంతో నీవు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా
అనేక కార్యాలను, అనేక అద్భుతాలను జరిపిస్తాడు. నీ ముందు ఏ అగ్నిగుండం ఉందని నువ్వు భయపడవద్దు. నీ ముందు ఏ సింహాలు ఉన్నాయని భయపడవద్దు. నీ ముందు అంత పెద్ద ప్రాబ్లం ఉంది, అరే నా ముందు ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది, నేను ఎలా తప్పించుకోవాలి, ఎవరి దగ్గరికి పరిగెత్తాలి, వీరి దగ్గరికి వెళ్తే అవుతుందా, వారి దగ్గరికి వెళ్తే అవుతుందా అని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో అప్పుడు నీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడమే తప్ప తక్కువ అవ్వవు. కానీ నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుని ముందు మోకాలు ఉండి ఉపవాసంతో మొదట నిన్ను పరిశుద్ధపరుచుకొని దేవునికి ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు నీకున్న సమస్యలు నీవు అసలు ఎలా ఆలోచించకుండానే, ఎవరి దగ్గరికి వెళ్ళకుండానే దేవుడు ఆ సమస్య నుంచి నీకు విడుదల దయచేస్తాడు. కాబట్టి నీకు ఏ విధమైన శోధన వచ్చినా, ఏ విధమైన ఆపద వచ్చినా నీవు భయపడకుండా దేవునికి ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాటన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల చేస్తాడని మనం ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి నీవు మొదట నిన్ను పరిశుద్ధపరచుకొని దేవుని తట్టు ఉపవాసంతో నీవు దేవుని తట్టు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు కావలసినవన్నీ దేవుడు నీవు అడగకుండానే దయచేస్తాడు. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించలాగున ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవ, కృప కలిగిన మా తండ్రి, జీవాధిపతి, మీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవా, ఈరోజు వాక్యం చెప్పినట్టుగా మేము మొదట మేము పరిశుద్ధపరచుకొని మాలో ఉన్న మలినాలన్నింటినీ తీసివేసుకొని మీ వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచుకొని మీ ఎదుట మోకాళ్ళుండి ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు మీరు మాకు గ్రహించే శక్తిని, మీ రహస్యాలను, మీ మర్మాలను గ్రహించుకునే శక్తిని మాకు దయచేస్తారని చెప్పినందుకు వందనాలు దేవా. ఈ వాక్యం ప్రకారం మేము నడుచుకునేందుకు మీరే మీ భాగ్యాన్ని, మీ సహాయాన్ని దయచేయండి యేసయ్యా. ఈ చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు యేసయ్యా. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.